హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పీతల కర్రీ అండి. నేనైతే నా స్టైల్లో చేసి చూపించాను. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా, చాలా చాలా టేస్టీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునేంత సింపుల్గా, ఎవరైనా సరే వంట రాని వాళ్ళైనా సరే చేసుకునేంత సింపుల్గా చేసి చూపించాను. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నేను 1 kg వరకు పీతలు తీసుకున్నానండి. ఈ 1 kg పీతల్ని ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడే మనం ఉప్పు పసుపు వేసి కడుగుతాం కదా, అలాగే ఒక నిమ్మకాయ కూడా వేసుకొని కడిగారంటే నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి. ఇది చేపల కూర వండుకునే గిన్నె కదా, ఇలాంటి గిన్నెనే తీసుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పీతలు కూడా చక్కగా బాగా వేగుతాయి అన్నమాట. దీంట్లో ఒక 3 గరిటెల వరకు నూనె వేసుకోవాలండి. నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడైన తర్వాత దీంట్లో ఒక 1 కప్ వరకు ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతులు జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కర్రీకి ఫ్లేవరు టేస్ట్ను ఇస్తాయన్నమాట ఈ మెంతులు కానీ జీలకర్ర కానీ. ఇక్కడ ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో వేయించుకోవాలి. అలాగే దీంట్లో ఒక 1/2 ఇంచు చెక్క, 3 అంటే 3 లవంగాలు వేసుకోవాలి. అలాగే 3 యాలకులు వేసుకోండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ మంచి టేస్ట్ని, ఫ్లేవర్ని అందిస్తాయి అన్నమాట కర్రీకి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అప్పుడే బాగా వేగుతుంది ఇది. దీంట్లో అలాగే ఇలా ఘాట్లు పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇవి పచ్చిమిర్చి వేసుకోండి. అప్పుడు ఈ ఫ్లేవర్ అంతా దిగుతుంది. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఉల్లిపాయలకు పడుతుంది అనమాట. ఇలా వేయించుకోండి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అలాగే ఒక 2 టమాటాలని ఇలా మెత్తగా ప్యూరీలా చేసుకోవాలన్నమాట. ఆ ప్యూరీని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్లే టేస్ట్ అనేది మనకి బాగా వస్తుంది. ఈ మసాలాలు వేగేటప్పుడే మంచి స్మెల్, ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి. నేను చెప్పే విధంగానే ఈ కొలతలతోనే మీరు ఇలా చేసుకున్నారంటే కనుక టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఈ ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం యాడ్ చేసుకోవాలండి. కారం అనేది మీరు మసాలా కారం యాడ్ చేసుకోవద్దు. ఈ నీసు కూరలకి ఏదైనా సరే పచ్చికారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ఇలా పచ్చికారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి. ఇవి కూడా వేసి మొత్తం ఒకసారి సిమ్లోనే వేగనివ్వాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. ఒక 2 నిమిషాలు వేగితే ఈ మసాలాలన్నీ బాగా వేగి వంటగదంతా గుమగుమలాడిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మసాలాలు కూడా వేగిన తర్వాత మనం ఈ క్రాబ్స్ అన్నీ వేసేసుకోవాలండి. క్రాబ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిశ్రమం మొత్తం కలిపేసుకోండి పైనుంచి కింద వరకు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఈ మసాలా మొత్తం పీతలకు పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోండి. మరి గట్టిగా తిప్పేయద్దండి, ఫాస్ట్గా చాలా మెల్లిగా తిప్పుకుంటే ఈ మసాలా అంతా ఈ పీతలకి పడుతుందన్నమాట. అప్పుడే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పీతలు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 2 అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్టు, ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఇలాగే ట్రై చేయండి. నెయ్యి ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసేసుకోవచ్చు.
ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి పీతలన్నిటిని ఒకసారి కలిపేసుకోండి. మిశ్రమం అంతా ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు నీసు వాసన అనేదే రాదు, ఎందుకంటే మనం నిమ్మకాయ వేసి కడుగుతాం కాబట్టి పీతల్లో అస్సలు నీసు వాసన రాదండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మీకు పులుసుగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మాకు ఎక్కువ పులుసు వద్దు అనుకుంటే కనుక దీంట్లో ఒక 1 గ్లాసు 1.5 గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్న తర్వాత గరిటె పెట్టి తిప్పకుండా ఇలా చూసారు కదా, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని కరెక్ట్గా 15 నిమిషాలు ఉడకనిస్తే, చూసారు కదా 15 నిమిషాలకి నాకైతే ఇలా వచ్చింది. గ్రేవీ అనేది చాలా చిక్కగా వచ్చింది, థిక్గా కూడా ఉంది. దీంట్లో లాస్ట్లో కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు లాస్ట్లో అలా గరం మసాలా కనుక వేశారంటే అద్భుతం అనమాట. అలాగే కొత్తిమీర కూడా వేసేసామంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందనే చెప్పాలి. దీనిలో మీరు కావాలంటే చింతపండు పులుసు అయినా యాడ్ చేసుకోవచ్చండి. మీరు పులుసుగా కావాలి అనుకుంటే కనుక, లేదు అనుకుంటే మసాలా స్పైసీనెస్ కావాలనుకుంటే సేమ్ ఇలాగే తినేసేయచ్చు. ఎలాగైనా సరే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. ఇంతే అండి పీతల కర్రీ. చూసారు